ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్కి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేహా బోరా తాజాగా జార్ఖండ్లో విద్యార్థుల ఉద్యమం జరుగుతోంది. అక్కడికి వెళ్ళి నేను మీకు మద్దతు వస్తానంటూ వాళ్ళలో చొరబడేటువంటి ప్రయత్నం చేసింది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో ఈ నేహా బోరా ఆడినటువంటి డ్రామా మనందరం కూడా చూసాం. బేసిక్గా అక్కడ ఒకవైపు అభిజిత్ దిప్కే గ్యాంగు నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ నేహా బోరా ఏం చేసిందంటే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్ళిపోవడము, ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకి జాయిన్ కావడం, ఏదో షిఫ్ట్ల వారీగా పనిచేసినట్టు నేను కూడా దీక్ష చేస్తున్నాను, నేను కూడా విద్యార్థుల తరపున పోరాటం చేస్తున్నానని చెప్పి కలరింగ్ ఇచ్చినటువంటి నేహా బోరాకి జార్ఖండ్లో ఒక పెద్ద షాకే తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళ విద్యార్థులు అడుగుతున్నారు, ఇక్కడ ఈ ఉద్యమాన్ని పొలిటిసైజ్ చేయకండి అని చెప్పి ముందు నుంచి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకని అభిజిత్ దిప్కే వీడియో కాల్ చేసినప్పటికీ కూడా దయచేసి నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు, ఢిల్లీలో ఏం జరిగిందో మేము చూసాం కాబట్టి ఈ ఉద్యమాన్ని మీరు స్పాయిల్ చేయకండి, దీంట్లో రాజకీయాలని కలపకండి, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, వస్తే కూడా మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి అభిజిత్ దిప్కేకి జార్ఖండ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ హెచ్చరికలు చేశారు. సరే వాళ్ళు వచ్చినా రాకున్నా కానీ నేనైతే వస్తానని చెప్పి నేహా బోరా జార్ఖండ్ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆమె ప్రొటెస్ట్లో పాల్గొన తెలిసినటువంటి విషయమే. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది ఒక లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ ఆర్గనైజేషను. కొంతమంది బృందాన్ని వెంటేసుకుని నేహా బోరా అక్కడికి వెళ్ళి నేను కూడా విద్యార్థుల తరపున పోరాటం చేస్తున్నానని చెప్పి అక్కడ ఏదో ఒక ర్యాలీ తీసే ప్రయత్నం చేసింది. ఎవడో వెనక నుంచి వచ్చి ఆమె పైన ఇంకు జల్లాడు. అసలు అవసరం లేదు, నువ్వు చేసే ఆజాదీ నినాదాలు యాంటీ ఇండియా స్లోగన్స్ ఇక్కడ ఇవ్వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో దయచేసి అని చెప్పి నేహా బోరాని అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఈవెన్ ఈ మొహమ్మద్ జునైద్ అనేవాడు కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మనం చూసాము, దాదాపుగా ఒక 30 రోజుల పాటు రోజుకి 3 పూట్లు కాదు 4 పూట్లు కూడా ఫ్రీగా ఫుడ్ పెట్టాడు, వాటర్ సప్లై చేశాడు. తర్వాత ఇప్పుడు విచారణ చేసేసరికి అక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో అతనికి ఫండింగ్ వచ్చింది, ఖతార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇంకా వివిధ దేశాల నుంచి 3-4 దేశాల నుంచి కూడా అతనికి ఫండింగ్ వచ్చింది అనేటువంటి సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం దాని మీద విచారణ జరుగుతుంది. ఆ మహమ్మద్ జునైద్ కూడా ఇక్కడ జార్ఖండ్కి వచ్చాడు. ఇక్కడ కూడా నేను ఫుడ్ సప్లై చేస్తానంటూ కూడా జార్ఖండ్కి వచ్చాడు. సో ఇతని నేపథ్యము, ఇతని బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత బాబు దయచేసి ఇక్కడికి రావద్దు నువ్వు అని చెప్పి అతన్ని కూడా అక్కడి నుంచి జార్ఖండ్ విద్యార్థులు పంపించేశారు. ఎందుకంటే ఈమంటుంది నేహా బోరా ఏముంటుందంటే 12 నగరాల్లో నేను మొత్తం పర్యటిస్తాను, విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేస్తానని చెప్పి ఈమె చాలా గట్టిగా మాట్లాడుతుంది. కానీ ఈమెకు మాత్రం జార్ఖండ్ విద్యార్థులు ఏమాత్రం స్పేస్ ఇవ్వలేదు, మీ మద్దతు నాకు అవసరం లేదు, ఇక్కడి నుంచి దయచేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ ఆమెని అక్కడి నుంచి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే ఎవరైతే ఈ మీద ఇంకు చల్లాడో, ఎందుకు ఆమె మీద ఇంకు చల్లావని అతను క్వశ్చన్ చేసినప్పుడు అతను ఒకటే చెప్తున్నాడు, ఎందుకంటే ఈమె యాంటీ నేషనల్, ఈమె దేశ వ్యతిరేకం అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే గతంలో ఈమె ఉమర్ ఖలీద్కి, షర్జీల్ ఇమామ్కి ఓపెన్గా బాహాటంగా ముందుకు వచ్చి మద్దతు తెలియజేసినటువంటి మహిళ నేహా బోరా. మరి ఉమర్ ఖలీద్ గురించి, షర్జీల్ ఇమామ్ గురించి మనకు తెలిసినటువంటి విషయం. ప్రస్తుతం 6 సంవత్సరాలుగా తీహార్ జైల్లో వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారు. చాలా ఉపా చట్టం కింద వాళ్ళపైన కేసులున్నాయి, ఢిల్లీ అల్లర్లకు సంబంధించి వాళ్ళపైన కేసులున్నాయి, పేలులు జరపడానికి, పెద్ద ఎత్తున హింస చెలరేగడానికి వీళ్ళిద్దరే కారణము. ఒకటి ఉమర్ ఖలీద్, ఇంకొకరు షర్జీల్ ఇమామ్. వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికి 5-6 సార్లు వీళ్ళకి బెయిల్ రిజెక్ట్ అయింది. కారణం ఏంటంటే చాలా సీరియస్ ఎలిగేషన్స్ వీళ్ళిద్దరిపైన ఉన్నాయి. అలాంటి యాక్టివిస్టులని, అలాంటి దేశ వ్యతిరేకులకి మద్దతు ఇచ్చేటువంటి నువ్వు ఈ రోజున విద్యార్థులకు మద్దతు ఇస్తామంటే మేము నమ్మలేము, కాబట్టి గో బ్యాక్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అంటూ నేహా బోరాకి జార్ఖండ్ విద్యార్థులు ఒక షాక్ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.